వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కామారెడ్డి మండలం తిమ్మక్కపల్లి గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై చిన్నమరెడ్డి సబ్స్టేషన్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. గత కొన్ని రోజులుగా రైతులు డీడీలు కట్టినా ట్రాన్స్ఫర్లు మంజూరు చేయకపోవడం, విద్యుత్ కంబాలు వంగడం వంటి సమస్యలు విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందించకపోవడం వలన భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ దండి సంతోష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పట్టణంలోని వారి నివాసంలో శాలువాతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్ట్ మిత్రులతో పాటు పలు రాజకీయ నాయకులు సైతం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పాలమూరు జిల్లా అభివృద్ధికి పార్లమెంట్లో గలం వినిపిస్తానని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకొని ఆమె మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి ఆశీర్వాదంతో దేశ ప్రధానిగా మోదీ 3వసారి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనకు ప్రజలకు సేవ చేసే శక్తి, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నట్లు డీకే అరుణ తెలిపారు. విప్లవ యోధుడు చెగోవెరా సమాజ ఆశయ సాధన కోసం పోరాడాలని సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు కె శ్రీరామ్, సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ పిలుపునిచ్చారు. వనపర్తి సిపిఐ ఆఫీసులో చెగోవెరా 96వ జయంతిని ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రపంచంలో పెట్టుబడిదారీ వ్యవస్థను అంతం చేసే పోరాటంలో అమరుడయ్యారన్నారు. కళావతమ్మ, నరేష్, చిన్న వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్దేవపల్లి డివిజన్ పరిధిలో బాబుల్ రెడ్డి నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. సరస్వతి దేవి పూజ నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు అనిత, ఉపాధ్యాయులు జంగయ్య, ప్రదీప్, పార్వతి, విజేశ్వరి, చంద్రకళ, ఆర్పి, లత పాల్గొన్నారు. విజయ డైరీలో 2 నెలలుగా పాల బిల్లులు చెల్లించడం లేదని పాల ఉత్పత్తుల సహకార సంఘం ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో విజయ పాల శీతలీకరణ కేంద్రం ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. అంతకుముందు హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ధర్నా చేసి పాలను నేలపై పోసి నిరసన తెలిపారు. బిల్లులు రాక పాడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే పాల బిల్లులు చెల్లించాలని రైతులు వాపోయారు. బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో ఏర్పాటు చేసిన కర్ర స్టాక్ పాయింట్ నుండి సారపాకలోని ఐటీసీ కర్మాగారానికి ఇలా ప్రమాదభరితంగా కర్ర ట్రాక్టర్లు నిత్యం రవాణా జరుగుతున్నాయి. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా కర్ర ఫలోడ్తో ట్రాక్టర్ నడుపుతూ కనిపించాడు. అధిక లోడు, అందులోనూ సక్రమంగా కర్ర లోడు చేయని పరిస్థితి కనిపించింది. ఇలా రోడ్డుపైనే కర్రలు జారిపడుతుంటే వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో పీఈటీలను నియమించాలని స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సాగంటి రాజేష్ కోరారు. ఈ మేరకు ఓయూలో మాట్లాడుతూ మెగా డిఎస్సిలో 1600 పీఈటీ పోస్టులకు కేవలం 182 పోస్టులు ఇచ్చారని మండిపడ్డారు. మెగా డిఎస్సిలో 1600 పీఈటీ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ను వెంటనే అమలు చేయాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద బైక్ ర్యాలీ నిర్వహించారు. సమగ్ర జనగణనతో పాటు సమగ్ర కులగణను కూడా చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో అశోక్ యాదవ్, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్లో జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి ముందు రోడ్డును ఆక్రమించి నిర్మించిన సెక్యూరిటీ పోస్టులను జేసీబీలతో కూల్చివేశారు. గతంలో జగన్ భద్రత కోసం వీటిని నిర్మించారు. వీటితో రోడ్డు ఇరుకుగా మారిందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది 3 సెక్యూరిటీ పోస్టులను కూల్చివేశారు.